పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకోవడం అంటే నా తర్వాత ఏమో ఎందుకు ఇలా అన్నాడో మీకు వీడియో లాస్ట్లో చెప్తానమాట. మా ఆయన ఏమో నైట్కి టిఫిన్ పెట్టమన్నారని సింపుల్గా ఇడ్లీతో తేల్చేయకుండా ఆయనకి ఇష్టమైన వాళ్ళ అమ్మమ్మ స్టైల్లో గుడ్డగూడెం పెట్టాను. ఆవిరిగూడెం అంటారు కదా, అలా పెట్టాను. దానికి కాంబినేషన్గా టమాటా పచ్చడి, కారప్పొడి, ఇంకా పల్లీ చట్నీ కూడా చేశానమాట. ఎప్పుడూ రొటీన్లా కాకుండా ఏదో స్పెషల్గా చేద్దామని నానా సింగనాదాలు చేశాను ఆయన కోసం కష్టపడి. నేను ఇది పెట్టేసి పక్కన చట్నీ కూడా చేశాను. వచ్చేసరికి తింటారని కీరా కూడా కట్ చేసి ఉంచాను. ఏదో చాలా ఇంప్రెస్ చేసేద్దామని ఫీల్ అయిపోయాను అనమాట. కానీ నేను అనుకున్నదంతా రివర్స్ అయిపోయిందనమాట. ఆయన ఎప్పుడైనా నేను చేసింది బాగుందంటే నేను అడగకముందే చెప్పేస్తారు చాలా బాగుందనేసి. కానీ ఆయన చెప్పలేదంటే నేను ఊరుకోవాలి కదా, అర్థం చేసుకుని. ఊరుకోకుండా అడిగాము. మన లేడీస్ అంతే కదా, చెప్పినంత వరకు మనం నిద్ర పట్టదు. ఆయన తినేసి కామ్గా టీవీ చూసుకుంటున్నారు మ్యాచ్. కానీ నేను కామ్గా ఉండొచ్చు కదా, అలా అడిగాను. నా అడిగేసరికి కోపం వచ్చిందేమో, మా అమ్మ చేసినట్టయితే అస్సలు లేదనేసారు. మా అమ్మ చేత్తో రుబ్బేది నువ్వు అలా చేసావా అని అనేసారు. ఒక మాటతో తేలిపోయిందండి. అందుకే ఈ డైలాగ్ చెప్పాను. వీడియో లైక్ చేయండి.